గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, పెద్దలు చెప్పినట్లుగా హైకోర్టు విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, పార్లమెంటు సభ్యులు ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటమే కాకుండా ఒత్తిడి తీసుకురావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకొస్తున్నాం. సాన్నిధ్యం పెరిగినా కూడా అధ్యక్ష ఏమంటారు, సాన్నిధ్యం జగన్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే తప్ప, అందుకని రాష్ట్ర ప్రజల యొక్క ఉన్నతి కోసమే మేము సాన్నిహిత్యం ఉంటుంది అధ్యక్ష. అంతే తప్ప రాజకీయ సాన్నిహిత్యం అవసరం లేదు మాకు, ఈ ప్రభుత్వానికి కూడా, పార్టీకి కూడా. అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు చెప్పారు, రాత్రి ప్రెసిడెంట్ గారి సమక్షంలో కూడా ఇదే సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి గారితో ప్రస్తావించారు అధ్యక్ష. అయినా సరే ఏ పద్ధతుల్లో చేసుకోవాలి, ఈ రెండు రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి జరగాలనే ఆలోచనతోటే కేసీఆర్ గారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం. విభజన అయితే కోర్టు యొక్క పెండింగ్ కేసులు కూడా సంఖ్య తగ్గే అవకాశం ఉంది. వెంకటయ్య గారు అడిగినట్లుగా తప్పకుండా హైకోర్టు ఒప్పుకున్న తర్వాతనే, అంగీకరించిన తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. చాలా రాష్ట్రాల్లో ట్రిబ్యునల్స్ లేవు, అది కూడా సభ్యులు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ బిల్లుని ఏకగ్రీవంగా పాస్ చేయమని చెప్పి కోరుతున్నా అధ్యక్ష.